హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం తమిళనాడులోని రామేశ్వరం దగ్గరలోని ధనుష్కోడిలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ గుడి రామేశ్వరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోకి వెళ్ళే దారి చాలా బాగుంటుంది. రెండు వైపులా సముద్రం, మనం అలా వెళ్తుంటే చల్లటి గాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రావణ సంహారం తరువాత రాముల వారు ఈ ప్రదేశంలోనే విభీషణుడిని లంకరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేశారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. 1964లో వచ్చిన తుఫాను వల్ల ధనుష్కోడి మొత్తం నాశనమైన ఈ ఆలయానికి మాత్రం ఏం కాలేదు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, విభీషణుడు దేవతల విగ్రహాలున్నాయి. ఇప్పుడు మనం రామసేతుని చూద్దాం. రామేశ్వరం టెంపుల్ నుండి ధనుష్కోడి వరకు రామసేతు మనకు కనిపిస్తుంది. ధనుష్కోడి నుండి లంక వరకు కొంచెం లోపలికి సముద్రంలోకి మునిగి ఉంటుంది. రామసేతుని కట్టడానికి ఉపయోగించిన రాయిని చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ్ రామ్, జై శ్రీరామ్. ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే మనకు ఒక తెలియని ప్రశాంతత. రాములు వారు అడుగుపెట్టిన ప్రదేశంలో మనం ఉన్నామన్న భావంతో మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ రామసేతుని కట్టిన రాళ్లను తాకగానే చాలా మంది కళ్ళల్లో భక్తితో ఆనంద బాష్పాలు రావడం నేను చూశాను. రామేశ్వరం మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడండి, అస్సలు మిస్ కాకండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.